కేసీఆర్ విమర్శలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణను బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందని దుయ్యబట్టారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను ఏపీకి అప్పగించి రాష్ట్రానికి అన్యాయం చేసింది కేసీఆర్ అని మండిపడ్డారు. రేషన్ కార్డులు ఇవ్వలేదు, రేషన్ షాపులను నిర్వీర్యం చేశారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వాళ్ళ ఏడుపేందో అర్థం కాలే. 10 ఏళ్ల పాటు 120 నెలలు వాళ్ళు పూర్తి ఒక కుటుంబ పాలనతో అధికారం చెలాయించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించి మీరు ప్రజలు తీర్పిచ్చి మిమ్మల్ని ఇంటికి పంపిస్తే వాళ్ళేదో మీటింగ్ పెట్టి మా మీద ఏడుస్తారు. మేము అధికారంలో వచ్చి 13-14 నెలలైంది. అందులో 3-4-5 నెలలు పార్లమెంట్ ఎలక్షన్లో కోడ్లోనే బాయ్. నిరంతరం కృషి చేస్తున్నాం ఈ తెలంగాణ ప్రజలకి మేలు చేయడానికి. వాళ్ళు సభ పెట్టి అక్రమంగా దోచుకున్న సొమ్ముతో సభ పెట్టుకొని అసలు అది ఏందో ఏడుపు అర్థమే కాదు. కేసీఆర్ అసెంబ్లీకి రాడు, మాట్లాడు, కానీ సభ పెట్టుకొని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. నేను 2 విషయాలు చెప్తా. వాళ్ళ హయాంలో 10 ఏళ్ల పాటు 1.81 lakh crores 1,81,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టి, మీడియా మిత్రులారా మీరు ఇది నోట్ చేసుకోవాలి, 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ జేబులు నింపుకున్నారు. కానీ రైతులకి ఎక్కడా నీళ్ళిచ్చిన పాపాన పోలే. కాళేశ్వరం కట్టినండు పెద్ద మనిషి నిన్న. కాళేశ్వరం వాళ్ళ హయాంలోనే కట్టిండ్రు, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. నిస్సందేహంగా ఏ ఎంక్వైరీ అయినా సరే, ఏ రిపోర్ట్ అయినా సరే వాళ్ళ అసమర్థత, వాళ్ళ దోపిడీ విధానం, వాళ్ళ కమిషన్ల కక్కుర్తి వల్లనే కాళేశ్వరం కూలిపోయిందని స్పష్టంగా వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్కి మనందరినీ తాకట్టు పెట్టిండ్రు. మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని, ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ప్రాజెక్టు కట్టి అది వాళ్ళే కట్టిండ్రు, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన తర్వాత, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ నిరుపయోగం ఉన్న తర్వాత ఈ వానాకాలం పంట, పోయిన వానాకాలం పంటలో 66.7 లక్షల ఎకరాల్లో మన రైతన్నలు 153 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం పండించిండ్రు. మీరు జాగ్రత్తగా వినాలే. కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి మనందరినీ తాకట్టు పెట్టి వాళ్ళు జేబులు నింపుకొని ఆ మేడిగడ్డ, అన్నారు, సుందిల్ల బ్యారేజు ఈరోజు నిరుపయోగంగా ఉన్న వానాకాలంలో 153 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం. ఇది తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో 29 రాష్ట్రాల అదే రికార్డు. మళ్ళా ఇప్పుడు వస్తున్న యాసంగి పంటలో 127 లక్షల మెట్రిక్ టన్నులు పండింది. అంటే కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 280 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం పండించిన ఘనత మన వరి రైతులది, మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, తెలంగాణలో గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఇంత వరి వండలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో ఇంత వరి వండలే. స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏనాడు కూడా 280 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం పండలే. వరి పండడమే కాదు, ప్రతి గింజ, మారుమూలున్న ప్రతి రైతు, ప్రతి గ్రామ పంచాయతీలో వాళ్ళు పెట్టిన కొనుగోలు కేంద్రాల కంటే 1,000-2,000 కొనుగోలు కేంద్రాలు ఎక్కువ పెట్టి సన్న రకాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొన్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి నాయకత్వంలో అద్భుతంగా కొనుగోలు చేసిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. ఇరిగేషన్ గురించి పూర్తి చేస్తా. ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. నీటి కేటాయింపుల్లో, కృష్ణానది నీటి కేటాయింపుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి గతంలో బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీలు అలకేట్ చేస్తే గతంలో ఉన్న పాలకులు ఆంధ్రాకి
మీరు 512 తీసుకుపోండి, తెలంగాణకి 299 సరిపోతాయని తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేసింది ఈ కేసీఆర్ నిన్న మాట్లాడుతుండు ఇరిగేషన్ శాఖ విషయంలో. మళ్ళీ చెప్తున్నా, బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయిస్తే ఆంధ్రాకి మీరు 512 తీసుకుపోండి, తెలంగాణకి 299 సరిపోతాయని రాసిచ్చింది 10 ఏళ్ల పాటు. మేము అధికారంలో వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత కేంద్రంతో కొట్లాడి, లేదు ఇది మేము ఒప్పుకోము, కృష్ణా నది కేటాయింపులు తిరిగి మొత్తం రీకన్సిడర్ చేయాలి, మాకే 500 టీఎంసీలు అని చెప్పి ట్రిబ్యునల్లో వాదన వినిపిస్తున్నారు ఢిల్లీలో. అసలు